పరిశుద్ధైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ శుభాలు. ప్రైజ్ లార్డ్. ఈ దినాన మరి లెంట్లోని 7వ రోజులోనికి మనం అందరం కూడా ప్రవేశించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి, మరి ఆయన యొక్క ప్రేమను బట్టి మరి ఒకసారి మీ అందరి ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. నాతో పాటు మరి వాక్య ధ్యానం కొరకు, సిద్ధపాటు కొరకు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. మహోన్నతురావు మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన నీ వాక్యంను ధ్యానించుకుంటకే మేము సిద్ధపడి ఉండగా దేవా, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ సాక్షులుగా ముద్రించుకొని మహిమ పొందమని, వాక్యమే మన మధ్య వెలిసిన యేసు నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరి వందనాలండి, ప్రైజ్ లార్డ్ అండి. ఎందుకంటే ఈ దినాన మరి యొక్క నూతనమైన మాటలను వినడానికి మనం సిద్ధపడుతున్నాము. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉన్నాము. ఈ లెంట్ దినాలలో మరి ముఖ్యంగా దేవునితో మనం చాలా క్లోజ్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనలో చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. చాలామంది దేవునితో ఎక్కువసేపు గడపాలని బైబిల్తో మనము సమయాన్ని గడిపే వారమై ఉంటాం. దేవుని స్మరిస్తూ ఉంటాం. అలాగే మరి దేవుని వాక్యాలను మీతో పంచుకోవడానికి మేము కూడా ఎంతో తృష్ణ కలిగిన వారమే ఉంటూ ఉన్నాం. ఈ 7వ దినాన దేవుడు మనకు అందించిన వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి కొన్ని మాటలు నేను చదువుతానండి. దయచేసి శ్రద్ధగా వినండి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్లు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమార్ని సన్మానించెదరనుకొని తన కుమార్ని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేల చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. చూడండి, ఈ దినాన మనము యేసే చెప్తున్న ఒక ఉపమానం గురించి వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకంలో సువార్తను ప్రకటించే సమయంలో ఆయన బోధలో చాలా రకాలైన బోధలు ఉండేవి. కొన్ని ఆయన మరి ఉపమాన రీతిగా శిష్యులైన వారికి చెప్పేవారు. ఎందుకనంటే శిష్యుల బృందం అనేది యేసేకు చాలా దగ్గరగా జీవిస్తున్నవారు. ఆఫ్టర్ ఏసయ ఆరోహణమైన తర్వాత ఈ యొక్క రక్షణ ప్రణాళికను ముందుకు కొనసాగించగలిగే బాధ్యతను యేసయ్య శిష్యులైన వారికి ఇచ్చారు. కనుక ఈ శిష్యులు అర్థం చేసుకోగలిగే ప్రతి విషయాన్ని యేసయ్య వారికి చెప్తూ ఉండేవారు. వారికి అర్థం కానప్పుడు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ వారికి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉండేవారు. ఈ దినాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులకు అర్థమయ్యే విధంగా ఆయన ఒక ద్రాక్ష తోట గురించి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష అనే ఫలము, ద్రాక్ష తోట మరి బైబిల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నదై ఉన్నది. ఈ ద్రాక్ష తోటకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. దానిని ఒక శ్రేష్టమైన ఫలముగా బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దినాన గనక మనం గమనించినట్లయితే ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తే ద్రాక్ష తోట యజమానుడట ఈ ద్రాక్ష తోటను కాపులకు ఇచ్చి ఉన్నాడు. కాపులైన వారు గుత్తకి తీసుకొని దానిని కౌలు చేసుకొని దానిలోని ఫలములలోని కొంత భాగంను యజమానుడికి ఇవ్వవలసిన బాధ్యత వారి మీద ఉన్నను. వారు ఇప్పుడు ఆ ఫలాలను చూచిన తర్వాత, ఆ కాపును చూసిన తర్వాత వారిలో ఒక దుర్బుద్ధి పుట్టింది, ఒక దురాశ పుట్టింది. ఇది మేము యజమానుడికి ఎందుకు ఇవ్వాలి అనే దురాశ చేత వారు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే యజమానుడు దాసులను పంపిస్తున్నాడో ఆ దాసులను వారు కొట్టిన వారిగా, చంపిన వారిగా, బాధించిన వారిగా, రాళ్ళు రువ్విన వారిగా కనపడుతున్నారు. ఇక్కడ మరి ఉపమానం చెప్తూ యేసయ్య ఏమంటున్నారంటే, ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని జనాంగమునకు, దేవుని సంఘానికి, అంటే ఇంకొకలాగా చెప్పుకుంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఇది ఉంది. ఈ సాదృశ్యంగా ఉన్న ఇది మరి మనకి ఎలా కనపడుతుంది అనంటే రక్షణ అనే ఒక తోటగా ఇది కనపడుతుంది. ఇశ్రాయేలీలైన వారికి దేవుడు తన యొక్క రక్షణను, కాపుదలని ఇచ్చాడు.
వారి యొక్క ప్రయాణం అంతటిలో వారు చేసిన మొరను విన్న ఆయన ఒక నాయకుని పంపించి వారి ప్రయాణం అంతటిలో కూడా హీ బ్లెస్డ్ దెమ్ విత్ సో మెనీ మిరాకిల్స్. అనేకమైన అద్భుతాలు, సాక్ష్యాలు వారి జీవితాల్లో దేవుడు ఉంచాడు. ఏ మనిషి కూడా మరి ఎక్స్పీరియన్స్ చేయలేని వాటి అద్భుతాలను ఆయన జరిగించారు. అంటే ఇలాంటివి మీ లైఫ్లో మీరు చూసారా అని ఆశ్చర్యపడే విధంగా దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఆకాశం నుండి ఆహారం ఇవ్వడం, బండ నుండి నీళ్లను ఉబ్బికింప చేయడం, ఇలాంటి అనేక అద్భుతాలు ఇశ్రాయేలీలు వారు కన్నులారా చూచారు, అనుభవించారు. ఇంత చూచినను అనుభవించినను దేవునితో ఆ సత్సంబంధాన్ని వారు మెయింటైన్ చేసుకోలేకపోయారు. కనుక దేవుడు ఓర్పుతో ఆయన ఇశ్రాయేలీల దగ్గర వ్యవహరించినట్లు మనం చూస్తూ ఉంటాం. గాడ్ ఈస్ గివింగ్ టైమ్, గాడ్ ఈస్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. ఇశ్రాయేలీలైన జనాంగానికి దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తూ వచ్చినప్పుడు ఈ సువార్తను లేదా ఈ రక్షణ వార్తను అనేక మందికి ఆయన వ్యాప్తి చేశారు ఈ కాలక్రమంలో. ఎందుకనంటే తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు తన మాటను వినలేని స్థితిలో ఉన్నందున అనేక మంది అన్యజనులకు ఈ సువార్త వ్యాప్తి జరిగింది. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రియ స్నేహితులారా, దేవుడు ప్రతి ప్రజను కలుగజేసుకున్నది తన స్వరూపంలోనే. కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవునికి దూరం అయిపోయాడు మానవుడు. కానీ తన పోలిక చొప్పునున్న ప్రతి మానవుని రక్షించాలి అనేది ఆయన ఆశ అయినది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రతి అవకాశాన్ని ఇస్తున్నారు, ప్రతి ఛాన్స్ని ఇస్తున్నారు. కానీ దేవుని ప్రజలుగా ఉన్న అనేకులు దానిని వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. ఇక ఈ ద్రాక్ష తోటను కూడా దేవుడు అలాగునే తన ఫలాల కొరకు ఆ ద్రాక్ష తోటను ఎలాగునైతే కాపులకు ఇచ్చారో అలాగునే అనేకులకు దీనిని ఈ రక్షణను పంచిన దేవునిగా ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఇవ్వబడిన ఈ రక్షణను వారు నిర్లక్ష్యం చేస్తున్నారో ఆయన తన దాసులను పంపించారు. ఎవరు ఈ దాసులు అంటే అనేక మంది ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఆ రక్షణను లేదా దేవుడు దాచి ఉంచిన ఆ మిరాకిల్ని మరి వారు అనుభవించడానికి అనేక మంది ప్రవక్తలు కూడా ప్రయాసపడ్డారు. కానీ వీరు ఆ రక్షణను పొందుకున్న దేవుని ప్రజలుగా ఉన్న వీరు ఏం చేస్తున్నారంటే దానిని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ దాసులుగా ఉన్న ప్రవక్తలను చంపిన వారు ఉన్నారు, ఆ ప్రవక్తలను హింసించిన వారు ఉన్నారు, ఆ ప్రవక్తల మాటను తోసిపుచ్చిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ దినాన మనం గమనించినట్లయితే ఆయన 2 సార్లు ఈ పనిని చేశారు. 2 సార్లు దాసులను పంపారు. అలాగే అనేక మంది ప్రవక్తలను పంపాడు. మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ పంపించినప్పుడు ఎప్పుడైతే ఆ పని జరగలేదో ఇప్పుడు తన కుమారుణ్ణి దేవుడు పంపించినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ ప్రణాళికను కూడా మరి తన స్వంత జనాంగముగా ఉన్న యూదా జనాంగమే పాడు చేయాలనుకున్నారు. దానిని తప్పుగా దానిని ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రిజెక్షన్ ఆఫ్ సర్వెంట్స్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను, దేవుని సేవకులను, దేవుని యొక్క కుమారుని రిజెక్ట్ చేసిన జనాంగంగా వీరు కనపడుతున్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే వారికి మరి ఈ క్రమంలో జరుగుతున్నది ఏంటి అని అంటే దైవ వాక్కును, దేవుని కార్యాలను రిజెక్ట్ చేస్తున్న ఈ జనాంగానికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఆ పొలము కౌలు చేసిన వారి చేతిలో నుండి దానిని తీసివేసుకొని ఎవరైతే దేవుని సంతోషపరచగలిగే ఫలాలను ఇస్తారో, ఎవరైతే దేవుని యొక్క రక్షణను నిజంగా అనుభవించి దాని ద్వారా అద్భుతాలను కనపరుస్తారో వారికి ఇవ్వబోతున్నారు. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ గాడ్ ఇస్ గివింగ్. మనము దేవుని దగ్గర మన తలాంతులను ఉపయోగించకపోతే, మనము పొందుకున్న రక్షణ భాగ్యం ద్వారా మనం చాలా మేలులను అనుభవిస్తూ ఉన్నాం, చాలా రకాలైన సంతోష కార్యాలను మనం అనుభవించే వారమై ఉన్నాం. కానీ దానిని ఎప్పుడైతే మనం కనపరచట్లేదో, ఎప్పుడైతే మన తలాంతులను సద్వినియోగం చేసుకోవట్లేదు, దేవుడు మన చేతిలో నుండి దాన్ని తీసివేసి ఇతరులకు ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకనంటే మనము గమనించాల్సింది ఒకటే, ఈ రక్షణ లేదా ఈ నీలో ఉన్న ఈ తలాంతు ఎవరికి సంబంధించింది అంటే దేవునికి. నీకు దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు, నీకు ఒక ఆత్మవరం ఇచ్చాడు. ఎందుకు అనంటే నీలో నుండి కొన్ని ఆత్మ ఫలాలు ఫలించాలని. నీవు దేవుని సొత్తైన ప్రజలు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆయన ఏమంటున్నాడంటే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. యువర్ ఇన్ డార్క్నెస్, యువర్ ఇన్ విల్డర్నెస్. నువ్వు శ్రమలలో, కష్టములలో, కరువులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన నిన్ను రిడీమ్ చేసి బయటకు తీసుకొని వచ్చి నిన్ను తన ప్రజగా ముద్రించుకున్నప్పుడు యు ఆర్ రిజెక్టింగ్ గాడ్. ఇది నా సొంతము, నేను నా పర్సనల్ అనుకుంటున్నావు, కానీ యూ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ నాట్ యువర్ ప్రాపర్టీ, యూ బిలాంగ్ టు గాడ్. దేవుని కొరకు నువ్వు పని చేయవలసిన బిడ్డవి. యూ షుడ్ ప్రయారిటైజ్ గాడ్స్ థింగ్స్ బిఫోర్.
దేవుని యొక్క కార్యాలను నీ లైఫ్లో నువ్వు ముందుగా వాటికి ప్రాముఖ్యతను నువ్వు ఇవ్వాలి. కానీ నీవేం చేస్తున్నావు అంటే, నా ఉద్యోగము, నా పని, నా ప్రాముఖ్యత ఇది. సంఘాల్లో కానివ్వండి, క్రైస్తవ సమాజంలో కానివ్వండి, జరుగుతున్న కార్యం ఇదే అండి. ఫస్ట్ మన ప్రయారిటీ, మన సంఘంలో ఇలాంటిది జరగాలి, ఇలాంటిది జరగాలి. నీవు దేవుని కొరకు ఏం కార్యాలు చేస్తున్నావు? దేవుని మహిమార్థం ఏం కార్యాలు చేస్తున్నావు? ఏ అద్భుతాలను జరిగిస్తున్నావు? ఏ సూచక క్రియలను జరిగిస్తున్నావు అంటే ఏమీ లేదు. ఎందుకనంటే నీ యొక్క అనేక మంది రోజులండి ప్రాస్పారిటీ బోధలు చేస్తున్నారు. నీవు దేవుని మందిరానికి వస్తే దీవింపబడతావు, వర్ధిల్లుతావు, ధనం వస్తుంది, ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. నో, వీ షుడ్ రీప్ వాట్ వీ హ్యావ్ బీన్ గివెన్ బై గాడ్. దేవుని చేత మనకి ఏమి ఇవ్వబడింది అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఫలములు మనకి అవసరం. ఆయన ఆత్మను మనకి ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా, మన తలాంతుల ద్వారా దేవుని కొరకు ఆత్మ ఫలములు ఫలించే బిడ్డలముగా మనం ఉండాలి. కానీ మనం అది చేయలేని స్థితిలో ఇది ఏం చేస్తున్నాము అని అంటే, మనము మన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వారమై మనం ఉన్నాం. ఎప్పుడు ఇహపరమైన వాటిని ఆశించు వారంగా మనం ఉన్నాం. కానీ దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. ద ఫైనల్ వార్నింగ్ ఈస్ కమింగ్. నీవు దేవుని కొరకు, దేవుని సొత్తైన ప్రజగా మార్చబడి, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క అనేకమైన ఉద్దేశంలో నీ లోకంలో ప్రచురపరచవలసిన బిడ్డవుగా నీవు ఉన్నావని దేవుడి దినాన తెలియజేస్తున్నారు. ఇన్ కేస్ నీకు ఇవ్వబడిన తలాంతుని బట్టి నువ్వు గర్వపడుతున్నావు, నేను దేవుని మందిరంలో పాడగలుగుతున్నాను కనుక నేను ఎక్కడికన్నా వెళ్ళి రోడ్ల మీద పాడతాను, అనవసరమైన మాటలు మాట్లాడతాను నా స్వరంతో అనుకుంటే, దేవుడు దానిని నీలోంచి తీసివేసి ఇతరులకు ఇవ్వబోతున్నాడు. ఎనీ టాలెంట్ ఇట్ మే బి, ఎలాంటి తలాంత్ అయినను నీకు ఇచ్చిన దేవుని కొరకు నీవు అది వాడనప్పుడు నీ దగ్గర నుండి తీసివేసి ఎవరైతే దానిని ఫలాలుగా ఇస్తారో వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది నా వాక్యం ద్వారా దేవుడు మనకు అదే తెలియజేస్తున్నారు. ఎందుకనంటే ఆయన కింద మాటలు అంటారు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వల్లనే కలిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకంటే నేను గొప్ప అనే స్థితి కనుక నీలో వచ్చి ఆ కార్యాలను నువ్వు మందిరాల్లో కానీ, సంఘాల్లో కానీ, నీ కుటుంబంలో కానీ దేవుని మహిమార్థమే నువ్వు చేయవలసిన కార్యాలను చేయనప్పుడు, ఏదైతే నిషేధించబడిన రాయిగా కనపడుతుందో, ఎవరైతే నిషేధించబడిన వారిగా చిన్న చూపు చూస్తున్నావో, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ప్రభువు వారిని ఏర్పాటు చేసుకొని నీ స్థానంలో నిలబెట్టబోచ్చు ఉన్నారు. కనుక ఈ దినాన మనం గమనిద్దాం, దేవుడు తన యొక్క ఫలాలను మనలో నుండి ఆశిస్తున్నారు కనుక ఆయన యొక్క ఆయనను సంతోషపెట్టే విధంగా మన ఫలాలను ఆయన కొరకు మనం ఫలించే వారమై ఉంటే దేవుని శ్రమను మనం తగ్గించే వారం అవుతాం. కనుక ఈ 7వ దినాన దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న మాటలను గమనిద్దాం. దేవా, నేను నీ కొరకు ఫలించే బిడ్డగా నన్ను చేయి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకునే వారమై ఉందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. అవును ప్రభా, ఈ లోకములో మేము నీ కొరకు ఫలించు బిడ్డలముగా ఉండాలి. నీవిచ్చు ఆత్మచేత నడిపింపబడుతున్న మేము, నీవిచ్చు అద్భుతాలను అనుభవిస్తున్న మేము, నీవు చేయు కార్యముల చేత జీవించుచున్న మేము తండ్రి, ఇతరుల కొరకు కాక, లోకము కొరకు కాక, నీ కొరకు ఫలించి బిడ్డలుగా ఉండగలిగే స్థితిని మా ఎల్లరికను దయచేయమని అడుగుచున్నాం తండ్రి, స్తోత్రాలు. నాయన, ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వినిచున్నారో వారి ఆత్మలను బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలుగా వారిని ముద్రించుకొని, నీ సాక్షులుగా వారిని లేవనెత్తి నిలవబెట్టుకోనండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా మీరు స్వస్థపరచండి. అక్కర్లలో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. రుణభారములు కలిగిన వారికి విముక్తిని దయచేసి సమాధానంతో వారి గృహములను నింపి మీరే వారిని వర్ధిల చేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని, ఇది నా ప్రార్థన ద్వారా తగిన దీవెనలన్నీ బిడ్డలైన వారికి నిండుగా మెండుగా దయచేసి మహిమ పొందుమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల మన ఎల్లరకును తోడై ఉండి ఈ మండల కాల దినములన్నీ సురక్షితంగా ఆయన యొక్క సరి అయిన మార్గంలో పయనించగల స్థితిని మనందరికీ దయచేసి ప్రభువు మనందరిని బట్టి తానే మహిమ పొందునుగాక, ఆమేన్. ప్రభు నామంలో మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీ యొక్క విలువైన సజెషన్స్ని మాకు తెలియజేయండి. ప్రతిదినము లైవ్ జరిగించడానికి మేము ప్రయాసపడుతూ ఉండగా వాక్యముల ద్వారా బలపరచబడుతున్న మీరు మీ యొక్క విలువైన సందేశాలను మాకు తెలియజేయాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లార్డ్.